Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హామీలకు మంగళం పాడడం వెనుక చంద్రబాబు మాస్టర్ ప్లాన్. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధికే పెద్దపీట వేస్తారు అన్నది ఆయన ట్రాక్ రికార్డు చూస్తే అర్థమవుతున్న విషయం. ఆయన 1995లో ఎన్టీఆర్ నుంచి అధికారం తీసుకున్నప్పుడు ₹2 ఉన్న కిలో బియ్యాన్ని 5 పావలా చేశారు. అలాగే ఇతర సంక్షేమ పథకాల విషయంలో చేశారు. ఆయన ఉమ్మడి ఏపీకి 9 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నప్పుడు విజనరీ అనిపించుకునేందుకు ఆరాటపడ్డారు. ఆయన సంస్కరణల అభిలాషిగానే పాలన చేశారు. అయితే వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ అని ఇతర సంక్షేమ పథకాలతో 2004లో కాంగ్రెస్ని గెలిపించడంతో చంద్రబాబు రూట్ మార్చారు. అలా 2009కి వచ్చేసరికి ఆయన అన్నీ ఉచితమని జనాల వద్దకు వెళ్లారు. దానిని ఆల్ ఫ్రీ బాబు అని వైఎస్ఆర్ ఎద్దేవా చేశారు కూడా. అయితే ఆనాటి ఎన్నికలలో కాంగ్రెస్ రెండవ మారు వరుసగా గెలిచింది. ఇక 2014లో విభజన ఏపీలో చంద్రబాబుకు అనుభవంతో పాటు ఉచిత హామీలు కలిసి వచ్చాయి. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ అన్నది బ్రహ్మాస్త్రమైంది. అలా గెలిచిన చంద్రబాబు చాలా హామీలు నిలబెట్టుకోలేదు అన్న విమర్శలను ఎదుర్కొన్నారు. దాని ఫలితమే 2019 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. ఇక ఆనాడు జగన్ వైసీపీ తరఫున ఉచిత హామీలతో జనంలోకి వెళ్లి 151 సీట్లు గెలుచుకున్నారు. 2024 ఎన్నికలు టీడీపీకి ప్రాణప్రదంగా భావించి చంద్రబాబు అనేక హామీలను గుప్పించారు. సూపర్ 6 అన్నారు. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పారు. దానికి సంపదను సృష్టించి అమలు చేయడం ఎలాగో తనకు తెలుసు అన్నారు. జనాలు నమ్మి ఓటు వేశారు. ఇక చూస్తే 2024 జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు అసెంబ్లీ బయట లోపల వీలు కుదిరినప్పుడల్లా ఏపీ వట్టిపోయిందని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని చెబుతూ వచ్చారు. ఎన్నో శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. జగన్ హయాంలో మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని అన్నారు. చివరకు 8 నెలల పాలన తరువాత తాపీగా ఒక బాంబు పేల్చారు. సంక్షేమ పథకాలు అమలు చేయలేమని కూడా తేల్చేశారు. దీంతో అంతో ఇంతో ఆశ పెట్టుకున్న వారంతా పూర్తిగా నిరాశలోకి నెట్టబడ్డారు. పథకాలను జగన్ అలవాటు చేశారు. చేతిలో డబ్బు ఆడుతూ గత కాలం గడిచింది. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. జనంలో నిర్వేదం ఉంది. అయితే దీనిని ఎలా అధిగమించాలో చంద్రబాబుకు తెలిసే ఇలా చేశారు అన్న చర్చ వస్తోంది. ఇంకా చేతిలో 4 ఏళ్ల 4 నెలల అధికారం ఉంది. దాంతో చంద్రబాబు జనాలకు పదే పథకాల గురించి ఆలోచించే పరిస్థితిని తప్పించారు అనుకోవాలి. అలాగే తాను అనుకున్న దానికి అడ్డు తగిలేలా ఈ గోల కూడా ఉండకూడదనే ఇలా చేశారు అనుకోవాలి. ఏపీలో అభివృద్ధి లేదని, అందుకే తనకు అధికారం అప్పగించారని చంద్రబాబు అర్థం చేసుకున్నట్లుగా ఉన్నారు. దాంతోనే ఆయన అమరావతి, పోలవరం వంటి ఈ 2 కీలక ప్రాజెక్టుల మీదనే ఫోకస్ పెట్టారు. వీటిని ఎట్టి పరిస్థితులలో 2029 నాటికి పూర్తి చేసి చూపించి ఎన్నికలకు వెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది అని అంటున్నారు. వీలైతే చివరి ఏడాది కాలంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలని కూడా చంద్రబాబుకు ఆలోచన ఉండాలి. అప్పుడు జనాలు గుర్తుపెట్టుకుని మరీ ఓటు వేస్తారని, అలా తాను మళ్లీ గెలిచేందుకు వీలవుతుందని ఆయన మాస్టర్ ప్లాన్తోనే ఇప్పుడు పథకాల మీద తేల్చేశారని అంటున్నారు. ఇక చంద్రబాబు ఈ విధంగా ప్రకటించడానికి మరో కారణం కూడా ఉంది. అన్ని పథకాలను టెన్షన్గా జగన్ అందిస్తూ వచ్చినా జనాలు 2024 ఎన్నికలలో వైసీపీని గెలిపించలేదు. అందువల్ల పథకాలు ఒక్కటే గెలుపు మార్గం కాదని కూడా చంద్రబాబుకు అర్థమయ్యే ఈ విధంగా కుండబద్దలు కొట్టారని అంటున్నారు. మరి చంద్రబాబు అనుకున్నదే నిజమైతే మాత్రం ఏపీలో ఉచితాల గోలైతే తగ్గుతుంది. కానీ ఉచితాల రుచి మరిగిన వారు అలా ఆలోచిస్తారన్నదే ఇక్కడ పాయింట్.